డ్రగ్స్ను సరఫరా చేయడానికి నేరగాళ్లు రోజు రోజుకు కొత్త దారులను వెతుకుతున్నారు. ఇందులో భాగంగానే మరో కొత్త ముఠా బండారం బయటపడింది. ఇలా కూడా స్మగ్లింగ్ చేయొచ్చా అని పోలీసులే నివ్వెరపోయేలా చేసింది ఘటన. ఏకంగా గ్యాస్ సిలిండర్ పరికరాల వ్యాపారం ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 అంతర్రాష్ట్ర నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్ సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 23 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్ అనే 2 అంతర్రాష్ట్ర నిందితులు హైదరాబాద్లో హెరాయిన్ విక్రయిస్తున్నారని సిపి సుధీర్ బాబు వెల్లడించారు. అయితే డ్రగ్స్ సరఫరా చేయడం కోసం వారు ఎంచుకున్న రూటే వింతగా ఉందని పోలీసులు అంటున్నారు. రాజస్థాన్కు చెందిన మహేష్, మహిపాల్ అనే నిందితులిద్దరూ నేరేడ్మెట్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయటంలో రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే నిందితులు గ్యాస్ సిలిండర్ రిపేర్లు చేసేవారిగా పనిలో చేరారు. ఆ గ్యాస్ రిపేర్కి సంబంధించిన పరికరాల్లో ప్యాక్ చేసి డ్రగ్స్ సరఫరా చేయటం మొదలుపెట్టారు. అది కూడా ఎవరికి కొంచెం కూడా అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ వాల్వులలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ను ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరి కోసం తెస్తున్నారు లాంటి వివరాలను నిందితుల నుంచి సేకరించే పనిలో ఉన్నారు రాచకొండ పోలీసులు. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. Team DCP Nagar SOT, then additional DCP Shakir and Muralidhar, and this team Bhaskar Reddy, then Nerredmet Inspector ఇంత కలిసి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే 190 grams ఆఫ్ హెరాయిన్ ఇక్కడికి మనకు తీసుకొచ్చిన గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇది పట్టుకోవడంతో ఒక 23 lakh వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక నెట్వర్క్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఇక్కడ ఎవరెవరికి అమ్ముతున్నారు, ఎవరెవరు కొంటున్నారు అనే విషయాలు కూడా మనము దీని ద్వారా కనుక్కోవడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడి వీళ్ళు వాళ్ళ కస్టమర్స్కి అందించడంలో ఈ మహేష్ సార్, దాని తర్వాత అలానే మహిపాల్, వీళ్ళిద్దరూ నేరేడ్మెట్లోనే ఉంటారు, సైనిక్పురిలో ఉంటారు. వీళ్ళు గ్యాస్ మెకానిక్ రిపేర్స్, గ్యాస్ సిలిండర్ కనెక్టెడ్ రిపేర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. రాజస్థాన్ రూట్స్ ఉన్నా కానీ ఇక్కడే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇచ్చడం, తీసుకెళ్ళి ఇవ్వడము, పెడ్లర్స్లో కన్జ్యూమర్స్ ఇవ్వడంలో డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నారు. ఇలా ఇటువంటి వాళ్ళు జనరలీ దే ఆర్ ఇన్ ద బిజినెస్ కాబట్టి ఇటువంటి బాక్స్లో ఉంటుంది. ఉన్న ఎక్విప్మెంట్ మాత్రం ఈ వాల్వ్ ఉంటుంది. ఇది ఈ సిలిండర్, గ్యాస్ సిలిండర్ సంబంధించి సో వేస్ కాబట్టి ప్రిపేర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉంచుతూ దీంట్లో ఈ మెటీరియల్ పెడతారనమాట. సీజ్ మెటీరియల్ వేరే ఉంది. దిస్ మెటీరియల్ పెట్టి ఇందులో పెట్టిన తర్వాత ఇలా ప్యాక్ చేసేసి దీన్ని ఒక కవర్లో పెట్టేసేసి నీట్గా, మనకు అంత రావట్లేదు బట్ దే డూ బెటర్ వే చేసి ఇటువంటి కవర్లో పెట్టి అడ్రస్కు పంపిస్తారు. సో ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఇది ప్యాక్ ఉంటుంది కాబట్టి మనం చూసినప్పుడు ఇతను చేసే వ్యాపారం ఏంటంటే లైక్ దిస్ గ్యాస్ సిలిండర్ రిపేర్లో ఉన్నట్టు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పంపిస్తున్నాడు కాబట్టి మనకు అనుమానం రాకుండా ఉండే విధంగా ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతున్నారు. ఇండివిజువల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఆయన వెళ్ళి ఇవ్వడం కానీ, దిస్ ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో అతను వచ్చి కొనుక్కోవడం కానీ లేదు. ఈ బుక్ దీస్ థింగ్స్ ర్యాపిడో కానీ, ఓలా నుంచి కానీ, లేకపోతే ఎనీ అదర్ థింగ్స్ విచ్ దే కెన్ ట్రాన్స్పోర్ట్, పోర్టర్ లాంటి దాంట్లో పెట్టి పంపిస్తున్నారు. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వెన్ వీ డూ ఇట్ ఇన్ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్లో చేస్తాం కదా, అట్లానే వీళ్ళు కూడా దే నాట్ కమింగ్ ఇన్ కాంటాక్ట్, దే ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ యూజింగ్ దట్. లాస్ట్ టైం ఆల్సో వీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ఓలా అండ్ ఊబర్, వీళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు అగైన్
కాల్ ఫర్ మీటింగ్ విత్ దెమ్. అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలా కంటైన్ చేయాలని మెథడ్స్ ఎవాల్వ్ చేస్తాం. వీళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న మహేష్ అతను మళ్ళీ ఒక శంషుద్దీన్ అనే అతనితో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి ఈ గాంజా ఈ హెరాయిన్ తీసుకొచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ వచ్చేసి డిమాండ్స్ ప్రకారం అమ్మడం జరుగుతుంది. ఇటువంటి డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్న వాళ్ళని కూడా మనం పట్టుకుంటున్నాం. అయితే మనం అనుకోవచ్చు, చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు, దానికి కూడా ప్రిపేర్డ్ లైక్ ఇంత చేస్తున్నారు కదా, ఒరిజినల్ మనం పట్టుకోలేదు అంటున్నారు. వీఆర్ గెటింగ్ దెమ్, అదర్వైజ్ వుడ్ హావ్ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇలా వచ్చి వెళ్ళిపోయి కూడా డీటెయిల్స్ ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం. అంతేకాకుండా దీంట్లో ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పటివరకు మనం 88 crore 33 lakh వర్త్ టోటల్ ఈ కాంట్రబాండ్ మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో గాంజా ఇట్సెల్ఫ్ 2437.91 kgs ఆఫ్ గాంజా సీజ్ చేసాం. అలానే ఎండిఎంఏ 277 grams ఆఫ్ ఎండిఎంఏ, హెరాయిన్ 523 grams ఆఫ్ హెరాయిన్, ఓపియం 4.3 kgs, అది బ్యాంకాక్ గాంజా 145 grams. ఇలా డిఫరెంట్ గా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టీజీఏ న్యాప్తో కూడా మనము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, నాట్ ఓన్లీ గెటింగ్ అక్యూజ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుందో తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేట్ చేయడం, కేసెస్లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము. సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే, అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజెస్ లేకుండా ఉండేట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్, మనీష్, దెన్ వినోద్ అనే 3 వ్యక్తులతో కూడా వీళ్ళు ఇంటరాక్షన్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు సప్లై చేశారనేది ఉంది. సో వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ డామేజ్ అన్ట్రావెల్ చేస్తాము. చేసి అక్యూజ్ని సర్టన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉంటారు, కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం. దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం.